ప్రతి ఒక్కరూ ఈ మూవీని చూడాలి. ఆ స్టార్ హీరో సినిమాపై రేణు దేశాయ్ ప్రశంసల వర్షం. గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా నటించిన రేణు దేశాయ్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను తన నటనతో, తన అందంతో ముగ్ధులను చేసిన తార. కానీ పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఎన్నో సంవత్సరాల తర్వాత 2023లో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో తిరిగి తెరపై కనిపించిన రేణు ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. చాలా గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు మళ్ళీ తన తదుపరి సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. ఇక సినిమాల కంటే ఎక్కువగా సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండే రేణు దేశాయ్ తాజాగా ఒక సినిమాపై తన అభిప్రాయాలతో సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా తప్పకుండా చూడాలి అని చెప్పడంతో ఆ సినిమాకి ఒక్కసారిగా మరింత క్రేజ్ పెరిగింది. అయితే ఆ సినిమా ఏదని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బాలీవుడ్ చిత్రం దురంధర్. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ ప్రస్తుతం బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తుంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నానా మూవీ ఫేమ్ సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది. అలాగే మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి పలువురు ప్రముఖ నటులు కూడా కీలక పాత్రలో అలరించారు. ఎన్నో అడ్డంకులను దాటి విడుదలైన దురంధర్ విడుదలైన 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టింది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కూడా కురిపిస్తుంది. దేశభక్తి సన్నివేశాలు, భావోద్వేగాలు మరియు త్యాగాల సందేశం ఈ సినిమాకి పటిష్టమైన బలమయ్యాయి. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులు, సినీ విమర్శకులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో రేణు దేశాయ్ కూడా ఈ సినిమాను వీక్షించింది. సినిమా చూసిన తర్వాత మనసుకు ముద్ర పడేలా అనిపించడంతో తన భావాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె రాసిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రేణు దేశాయ్ ఇలా తెలిపారు: ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా దురంధర్ అనే. దర్శకుడు ఆదిత్య ధర్ ఒక అద్భుతమైన మాస్టర్ పీస్ ఇచ్చారు. మన రక్షణ దళాలు, మన ఇండియన్ ఆర్మీ మన రాత్రి నిద్రపోతున్న సమయంలో కూడా 24 గంటలు మన కోసం కష్టపడుతున్నారు. వాళ్ళ వల్లే మనం ఈరోజు భద్రంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఈ సినిమా చూస్తే ఆ విషయం మరింత లోతుగా అర్థమవుతుంది. కొందరు సుడో సెక్యులర్స్ అంటూ దేశం మీద మాట్లాడేవారు అయినా ఈ సినిమా చూసి కనీసం దేశభక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి. దేశం కోసం ఏ సమయంలోనైనా ఒకటిగా నిలబడాల్సిన ఆవశ్యకత ఉంది అని రేణు దేశాయ్ భావోద్వేగంగా రాసుకొచ్చింది. ఇక రేణు దేశాయ్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె మాటలు చాలా మందిని ఆలోచింపజేస్తున్నాయి. ఒకప్పుడు హీరోయిన్గా స్క్రీన్ మీద మెరిసిన రేణు ఇప్పుడు దేశం గురించి ఆలోచిస్తూ స్ఫూర్తినిచ్చే సందేశాలు ఇస్తుంది. దురంధర్ సినిమాపై ఆమె చెప్పిన ఈ సూచన మరింత మంది ప్రేక్షకులను థియేటర్లకు లాగేస్తుంది.